హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వయసు శెట్టి. ఇవాంటి వీడియో హెల్త్ బెనిఫిట్స్ వీడియోనే చూడబోతున్నాము. ఏంటంటే తాటి బెల్లం ఎలా యూస్ చేసేది, తాటి బెల్లం ఎలా ఉంటుంది అనేది చూస్తాము. ఎందుకంటే తాటి బెల్లం అనేది అందరికీ తెలిసి ఉంటుంది. మా ఊర్లో ఎలా ఉంటుంది అని నేను చూపిస్తాను. స్వీట్ పొటాటో యూస్ చేసి ఒక కట్లెట్ ప్రిపేర్ చేస్తాము. ఇదేనండి తాటి బెల్లము. అది బ్లాక్ గాను లేక బ్రౌన్ గాను లేకుండా సెంటర్లో ఉంటుంది చూడండి. అంటే ఒక బ్రౌనిష్గా, డార్క్ బ్రౌనిష్గా ఉంటుంది. టెంకాయ చిప్పు ఉంటుంది కదా, టెంకాయ చిప్పు దాంట్లో పోసిదా ఈ బెల్లాన్ని అనేది ఈ షేప్లో తీసుకొని వస్తారన్నమాట. ఇదిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. దీన్ని పౌడర్ చేసి మనము పాల, కాఫీల, టీల అన్నిట్లను యూస్ చేయొచ్చుము. లేదంటే మనం అట్లేనో దీన్ని తినచ్చుమండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేసి ఇచ్చుంటారో. నేను 2 monthsకి వన్స్ ఎంత కావాలనో అంత తీసుకొస్తాను, స్టోర్ చేసుకుంటాను. కొద్దిగా తీసుకొని పౌడర్ అనేది చేసి యూస్ చేస్తానన్నమాట. పిల్లలు అట్లే కన్నా తింటారండి. చూడండి, ఇది ఒక్కొక్కటి 1/4 kg వస్తుంది. మన నార్మల్ బెల్లానికినో తాటి బెల్లానికినో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ప్యూర్ హనీ అండి, 1 kg వస్తుంది. చూడండి ఎంత థింక్గా హగ్మార్క్ సీల్తోనే ఉంటుంది. ప్యూర్ హనీ అనమాట. మేము ఇదే హనీదా వాడతామండి. చూడండి, తాటి బెల్లను మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాము. ఇలా పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మనం ఎవ్రీడే యూజ్ చేసేది మిల్క్. ఆ మిల్క్లో ఒక టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటాను. మీకు అందరికీ తెలిసి ఉంటుందని నాకు తెలీదు. నేను ఎలా యూజ్ చేస్తానని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఒక బౌల్లో పోసుకోండి. దాంట్లో 350 ml వాటర్ అనేది యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు మీకు కావాలనో అలాగని మీరు యూస్ చేసి చూడండి. మీకు ఈ పాలు అనేది ఎక్కువ అనేది వస్తుంది అనమాట. మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీరు లేదంటే మనము పాలు కొద్దిగా పోసుకొని దాన్ని వాటర్ ఎంత యాడ్ చేస్తామనేది తెలియకుండా వాటర్ యాడ్ చేసుకొని ఉంటాం కదా. ఇలా ఫస్ట్ ఒక బౌల్లో 1/2 లీటర్ పాలను తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో పోసిడండి. దాంట్లో 350 ml వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, నేను ఇలా పాలను వాటర్ను యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకుంటాను అనేది మాట. ఫ్రిడ్జ్లో ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటాను. నేను పాల్లో వాటర్ యాడ్ చేశాను కదా, దాన్ని యూజ్ చేసి తాటి బెల్లాన్ని యూజ్ చేసి కాఫీ అనేది తయారు చేయకపోతున్నాను. నాకు ఎంత పాలు కావాలనో అంత పాలు యాడ్ చేసుకున్నాను. దీంట్లో నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఏమంటే ఆల్రెడీ నేను వాటర్ అనేది యాడ్ చేసి పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు దీంట్లో కాఫీ పౌడర్ అనేది వేస్తాను. చూడండి, ఇలా స్టోర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఎంత కావాలనో అంతా నేను తాటి బెల్లాన్ని ఒక కప్లో వేసుకుంటాను. నేను చిన్న స్పూన్ యూస్ చేస్తున్నాను, సో నేను దానికి 2 స్పూన్ వేస్తాను. మీరు 1 స్పూన్ వేసుకుంటుంటే సరిపోతుంది అనమాట. చూడండి, బాగా పౌడర్ అయ్యింది. సో కాఫీను మనకి బాయిల్ అయింది. ఇప్పుడు ఫిల్టర్ చేసి ఇప్పుడు ఫిల్టర్ చేస్తాను. మిక్స్ చేసి మిక్స్ చేసుకున్నాను. నా సన్ను నేను టేస్ట్ చేస్తే వీడియో ఉందా నువ్వు తీయాలి మమ్మీ అని అంటాడు. సూపర్గా ఉంటుంది అని చెప్తాడు. అసలు వాడు కాఫీని తాగదండి. తర్వాత స్వీట్ పొటాటో యూస్ చేసి ఒక కట్లెట్ ఎలా తయారు చేసుకోపోతున్నాం అనేది చూస్తాము. స్వీట్ పొటాటో అలాగే క్లీన్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసి తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. కుక్కర్లో 1 విజిల్ ఇస్తామంటే చాలండి. స్వీట్ పొటాటో అనేది బాయిల్ అయిపోతుంది.
తర్వాత ఒక ఆనియను, కొత్తిమీర, కరివేపాకు, 2 చిల్లీలు అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు మన స్వీట్ పొటాటో అనేది బాయిల్ అయింది. ఓపెన్ చేస్తాను. వావ్! మన స్వీట్ పొటాటో అనేది బాయిల్ అయింది. చాలా హాట్గా ఉంది. నేను నెయ్యి యూజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. మన స్వీట్ పొటాటో అనేది బాయిల్ అయింది. తర్వాత స్వీట్ పొటాటో స్మాష్ చేసి దాంట్లో ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను. కావాలి అంటే మళ్ళీ మీరు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత శనగపిండిను 2 స్పూన్స్ యాడ్ చేస్తాను. దీనికి ఒక 2-3 స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసి మిక్స్ చేస్తాను. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మీరు యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తాను. మళ్ళీ నాకు వాటర్ చాలేదని నేను కొద్దిగా ఇంకా వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మన కట్లెట్కి పిండి రెడీ అయిందండి. చూడండి తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసి మన కట్లెట్ తయారు చేసుకోబోతున్నాము. పొటాటోలోనే లేకుండా ఇప్పుడు స్వీట్ పొటాటో ఇలా అంతా మీరు ట్రై చేసి పిల్లలకి ఒక ఈవినింగ్ స్నాక్స్ తర చేసేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. స్వీట్ పొటాటోస్ అలాగే తినరు కదా, సో ఇలా మనము కట్లెట్ ఆ తర ఏమైనా చేసిస్తామంటే పిల్లలు అనేది డిఫరెంట్గా ఉంటుందని తింటారు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా ఆయిల్ కావాలని యాడ్ చేసేసి దాన్ని తిప్పేసాను. మనీ కట్లెట్ అనేది తయారైంది. మీరందరూ తాటి బెల్లాన్ని యూజ్ చేసి తర్వాత స్వీట్ పొటాటోలు కట్లెట్ చేసి నాకు ఎలా ఉండిందని కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.